బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో అధికారులు కవితను కోర్టులో హాజరుపరచనున్నారు. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఇప్పటికే కోర్టును కవిత ఆశ్రయించగా న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 16న ఎమ్మెల్సీ కవిత సాధారణ బెయిల్పై విచారణ జరగనుంది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఇక కవిత విచారణకు సంబంధించి అదేవిధంగా రిమాండ్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్. వంశీ, కవితను ఈరోజు ఉదయం 11 గంటలకు రోజ్ ఎవెన్యూ కోర్టులో తిహార్ జైలు అధికారులు ప్రవేశపెట్టనున్నారు. ఎందుకంటే ఈ రోజుతో జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ముగుస్తుండటంతో ఈడీ అధికారులు మరోసారి జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా కోరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈడీ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం కవితను మరొక 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ కూడా కోరనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే కవితకు సంబంధించి ఈ దర్యాప్తులో ఈడీ సాధించిన పురోగతి, వీటన్నిటికి సంబంధించిన వివరాలను కూడా ఈరోజు మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు అప్లికేషన్లో భాగంగా దాఖలు చేయనున్నట్లుగా కూడా సమాచారం. ఇప్పటికే కవితకు సంబంధించిన మధ్యంతర బెయిల్ అనేది కూడా తిరస్కరణకు గురైంది. నిన్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై కూడా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ నెల 20వ తేదీన విచారణ చేపట్టనున్నారు. అయితే దాన్ని ముందుగానే విచారించాలని చెప్పేసి కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు రోజ్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుని విచారణను ఈ నెల 16వ తారీఖు పోస్టింగ్ చేయడం కూడా జరిగింది. 16వ తారీఖున కవితకు సంబంధించిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు కూడా జరిగే అవకాశం ఉంది. నిన్న ఏదైతే కవితకు సంబంధించిన మధ్యంతర బెయిల్ను పిటిషన్ కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు అనేది కూడా ఇచ్చిందో అందులో అనేక కీలక అంశాలను పొందుపరచడం కూడా జరిగింది. ఈడీ ఇప్పటివరకు కూడా కవితపై ఎటువంటి అలిగేషన్స్ అన్నింటినీ కూడా చేసిందో అదే విధమైన అలిగేషన్స్ అన్నింటినీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది, కోర్టు నమ్ముతుంది అని చెప్పేసి కూడా భావిస్తూ ఆ ఉత్తర్వులలో పేర్కొనడం కూడా జరిగింది. సో ఈ రోజు మరోసారి కస్టడీ అనేది కూడా పొడిగించే అవకాశాలు అనేవి కూడా కనబడుతున్నాయి. కవితను విచారించాలని చెప్పేసి కోర్టులో ఇప్పటికే సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. శనివారం నాడు ఒక దఫా కవితను తిహార్ జైల్లోనే సిబిఐ విచారించడం కూడా జరిగింది. అయితే ఈరోజు రేపు సిబిఐకి సంబంధించిన పిటిషన్ పైన కూడా కోర్టులో విచారణ జరిగే అవకాశాలన్నింటి కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే తమ యొక్క అభిప్రాయాలన్నింటికి కూడా వినకుండా కోర్టు సిబిఐ విచారణకు అనుమతి ఇవ్వడాన్ని కూడా కవిత తరపు న్యాయవాదులు కోర్టులో తీవ్రంగా వ్యతిరేకించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా రేపు దీనికి సంబంధించిన పిటిషన్ పై విచారణ జరిగే అవకాశాలన్నింటి కూడా కనపడుతున్నాయి. మార్చి 15వ తారీఖున ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేశారు. 16వ తారీఖున రోజ్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టడం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత మార్చి 23 వరకు కూడా కవిత ఈడీ కస్టడీకి అప్పగించారు. ఆ తర్వాత 3 రోజుల పాటు మరోసారి కస్టడీని పొడిగించడం కూడా జరిగింది. 3 రోజుల కస్టడీ అనంతరం 26వ తారీఖున కవితను మళ్ళీ రోజ్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అనేది కూడా విధిస్తూ రోజ్ ఎవెన్యూ కోర్టు తీర్పునివ్వడం కూడా జరిగింది. సో ఆ జ్యుడిషియల్ రిమాండ్ అనేది కూడా నేటితోటి ముగుస్తుంది కాబట్టి మరోసారి జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించమని చెప్పేసి ఈడీ కోరే అవకాశం ఉంది. సాధారణంగా ఇటువంటి మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ అపోజ్ చేయకపోతే తప్ప బెయిల్ లభించే అవకాశాలంటే కూడా చాలా తక్కువగానే ఉంటాయి. కాబట్టి ఈడీ కవితకు బెయిల్ ఇవ్వడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నిన్న మధ్యంతర బెయిల్ పిటిషన్ సందర్భంగా కూడా వాదనలేంటి కూడా వినిపించింది. సో ఈరోజు మరోసారి అదే విధమైన వాదనలేంటి కూడా వినిపించే అవకాశాలేంటి కూడా ఉన్నాయి. 11 గంటల తర్వాత కవితకు సంబంధించి ఈరోజు రోజ్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టున్నారు. అనంతరం మళ్ళీ కవితను తీసుకొని ఒకవేళ రిమాండ్ కనుక జ్యుడిషియల్ కస్టడీ కనుక పొడిగించినట్లయితే కవితను మళ్ళీ తిహార్ జైలుకు తరలించే అవకాశాలేంటి కూడా ఉంటాయి. వంశీ, థ్యాంక్ యూ శిరీష్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో అధికారులు కవితను కోర్టులో హాజరుపరచనున్నారు. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఇప్పటికే కోర్టును కవిత ఆశ్రయించగా న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 16న ఎమ్మెల్సీ కవిత సాధారణ బెయిల్పై విచారణ జరగనుంది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు.